The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, Christmas greetings to all of you. మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. Today's verse for our meditation is taken from Luke's Gospel, 2nd chapter, verse 14. ఈరోజు మన ధ్యానం కొరకు లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం నుండి తీసుకొనబడింది. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. Today, the whole world is celebrating the birth of Lord Jesus Christ. ఈరోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని ఆచరించుకుంటున్నారు. We all know his birth brought perfect joy to the whole world. మనందరికీ తెలిసినట్లుగా ఆయన యొక్క జన్మము ప్రపంచమంతటి కూడా పరిపూర్ణ సంతోషాన్ని కలిగించింది. The redeemer of the fallen mankind is born in Bethlehem. పతనమైన మానవాళి కొరకైనటువంటి ఒక విమోచకుడు బెత్లెహేములో పుట్టాడు. There are some controversies on the date of his birth. ఆయన పుట్టిన దినం గురించి కొన్ని మరి వాదనలు ఉన్నాయి. But it doesn't matter. సరే, అదేమైనా పర్వాలేదు మనకి. But the fact of his birth is important. ఆయన పుట్టాడు అన్న వాస్తవమే ప్రాముఖ్యమైనది. We can see few songs of Christmas in the Bible, such as the song of Zacharias, the father of John the Baptist. క్రిస్మస్ సంబంధించిన కొన్ని ఆ దినంలో పాడిన పాటలు బైబిల్ గ్రంథంలో మనం కొన్ని చూస్తాం. వాటిలో ఒకటి బాప్తీసమిచ్చు యోహాను తండ్రి అయిన జకరియా పాడిన పాట. And also the song of Mary, the mother of Jesus. యేసు తల్లి అయిన మరియా పాడిన పాట. And the song of Simeon. సుమయోను పాడిన పాట. Like that, some songs are sung at the time of the birth of Jesus. ఆ విధంగా యేసు ప్రభువారు పుట్టిన సమయంలో కొంతమంది పాటలు పాడినారు. And our verse for today's meditation is a part of the song of heavenly angels. మనం నేటి దిన ధ్యానం కొరకైన ఈ వచనంలో ఉన్నటువంటి ఈ పాట పరలోకపు దేవదూతలు పాడిన పాటలోనిది. Since the angels knew about the glory of God, they sang about his glory. దేవుని మహిమను గురించి దేవదూతలు ఎరిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుని మహిమ గురించిన పాట పాడినారు. And the second part of this verse speaks of shalom for his people, that is peace on earth, peace to men. ఈ వచనంలో రెండవ భాగం మనం గమనిస్తే సమాధానము ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. And glory and shalom are because of the Savior Jesus Christ. మహిమయు సమాధానము కారణం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దానిని బట్టి. Oh, what a glorious sight these shepherds must have encountered that night when the angel of the Lord suddenly appeared before them. ఆ రాత్రి అకస్మాత్తుగా దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు, ఆ దేవదూత వచ్చి ప్రత్యక్షమైనప్పుడు గొర్రెల కాపరులకి ఆ దృశ్యము ఎంత అమోఘమైనదిగా, ఎంత అద్భుతమైనదిగా ఉండిందో. And the glory of the Lord shone around them. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. Yes, they were tending their little flocks of sheep on those dark hills encircling the little town of Bethlehem. ఆ బెత్లెహేము పట్టణము చుట్టూ ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాల్లో, పొలాల్లో వారు గొర్రె పిల్లలన్నిటి కూడా మందల్ని మేపుకుంటున్నటువంటి సమయం. No wonder the Bible records that they were so afraid. ఆశ్చర్యపోయే అవసరం లేదు, బైబిలే చెప్తా ఉంది వాళ్ళు భయపడిరి. But what a great consolation to hear the angels' comforting words. అయితే దేవదూతల యొక్క ఆదరించే మాటలు వారికి ఎంతటి ఓదార్పునిచ్చాయో. And they received his uplifting assurance that he had come to bring good tidings of great joy. ఆయన మహా సంతోషకరమైన శుభవార్తని తీసుకొని వచ్చాడని ఈ మాట వారికి చెప్పినప్పుడు వారి హృదయాలు ఎంత తేలికపరచబడ్డాయి. Oh, that good tidings of great joy are for all the people. కాబట్టి ఈ శుభవార్త అనేది ప్రజలందరి గురించినటువంటిది. It was a celestial chorus of the entire host of angels lit up the night sky. ఆ రాత్రి వేళ ఆకాశంలో నుండి మనం గమనిస్తూ ఉంటే పరలోకపు సైన్య సమూహం అంతా కూడా దేవదూతలు పాడినటువంటి పాట. And it was so bright that night. ఆ రాత్రి ఎంతో ఉజ్వలమైనదిగా, కాంతివంతంగా and it broke forth into thrilling song of rejoicing. అది ఆనందంతో కూడా పరవశింపజేసినటువంటి పాట. Lord Jesus Christ was born as a gift of God. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క వరముగా ఈ భూమి మీద పుట్టాడు. Gift always gives joy. బహుమానము, వరము అనేది ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని ఇస్తుంది. Because we need not pay for it. It is a gift. ఎందుకనగా దాని కొరకు మనం ఏమి చెల్లించే అవసరం లేదు, అదొక వరం. But we just have to accept it. కేవలము దానిని మనం అంగీకరిస్తే, స్వీకరిస్తే చాలు. This morning I want to share 7 important characteristics of this great gift who brought such a joy to the whole world. ఈ ఉదయకాలం
ప్రపంచమంతటి లోకమంతటి కూడా ఇంత గొప్ప సంతోషాన్ని కలగజేసినటువంటి కారణమైనటువంటి ఆ బహుమానం గురించి నేను ఒక 7 విషయాలు మీతో చెప్పాలని కోరుతున్నాను. Number 1. మొదటిది, It is an unsolicited gift. ఇది అడగకుండానే మనకు అనుగ్రహించబడిన వరము, బహుమానం. Generally during festive seasons or during occasions like birthdays, సాధారణంగా పండుగ సమయాల్లో లేదా బర్త్డేలు, జన్మదినాలు జరుపుకుంటున్న సందర్భాల్లో in general the parents will ask the children what they would like to receive as gifts. సర్వసాధారణంగా తల్లిదండ్రులు పిల్లలని అడుగుతుంటారు, నీకు ఏ బహుమానం కావాలి? Based on their specific requests and tastes, వారికి ఉన్నటువంటి నిర్దిష్టమైన ఆ మనవులు, వారి అభిరుచులను బట్టి parents will give those things as gifts to them. తల్లిదండ్రులు వారికి వాటిని ఈవులుగా ఇస్తారు. But Jesus Christ is not such a gift. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి బహుమానం కాదు. We never asked for him. ఆయన కొరకై మనం ఎప్పుడు అడగలే. He is an unsolicited gift. ఆయన మనం అడగకుండానే మనకు అనుగ్రహించబడిన ఈవి ఆయన. It was not man who saw his need and asked for God's help. చూడండి, అది మనిషిని ఒక అక్కర ఏమిటిదో తెలిసి మనుషులు అడిగింది కాదు, దేవుడు చూసినాడు. And it is the blessed Father who foresaw our need and sent his son to be a propitiation for our sins. మన అక్కర ఏమిటిదో ముందుగానే చూసిన ప్రేమగల తండ్రిగా తన యొక్క కుమారుణ్ణి మన పాప పరిహారార్థంగా ఆయనని అప్పగించాడు. When our first parents Adam and Eve sinned and fled from the presence of God, మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు పాపము చేసి దేవుని సన్నిధిలో నుండి తోలివేయబడినప్పుడు, and it was not Adam who saw his need and sought the Father. అక్కడ ఆదాము తండ్రి యొక్క అవసరం ఆయనకు ఉందని ఆదాము ఎరిగి ఆయనను వెతకడం Yes, కాదు. Adam has not seen his own need. ఆదాము తన అక్కర ఏమిటిదో ఆయన చూసుకోలే, ఆయన And గెలవలే, he has not sought the Father. ఆయన తండ్రిని వెతకలే. But the Father who knowing Adam's need sought Adam. ఆదాము యొక్క అక్కర ఎరిగి దేవుడే ఆదామును వెతుక్కుంటూ It వచ్చాడు. was God who asked Adam, where art thou? ఇక్కడ ఈ మాట అడిగింది దేవుడే, ఆదామా ఎక్కడ ఉన్నావని. Adam has not asked, where art thou, O God? ఆదాము, దేవా నువ్వు ఎక్కడున్నావని ఆదాము అడగలేదు. You can read it in Genesis 3:9. ఆదికాండం 3:9 We did not seek him, but he came to seek us, as seen in Luke 19:10. ఆయన మనం ఆయనను వెతకలే, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. లూకాసు వార్త 19:10 రాయబడిన How ప్రకారం. wonderful it is to know that Jesus Christ is the unsolicited gift from God. యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి మన కొరకు మనం అడగకుండానే మనకు అనుగ్రహించబడిన ఈ ఈవిగా ఇది మనం గుర్తించడం ఎంత గొప్పది ఇది. And the second thing about the gift is, ఈ బహుమానం గురించిన రెండవ సంగతి, he is an universal gift. ఆయన సార్వజనికమైన అందరి కొరకైన బహుమానం. Some shops in this world are meant for wealthy people. చూడండి, ఈ లోకంలో కొన్ని దుకాణాలు ఉంటాయి, సంపన్నుల కొరకే అవి, వాళ్ళే The వెళ్తారు. articles sold in such shops are of very high prices and beyond the reach of poor and middle class people. అలాంటి దుకాణాల్లో అమ్మకం చేయబడేటువంటి ఆ వస్తువులు ఎంతో ఎక్కువైనటువంటి ఖరీదైనటువంటి ఎక్కువ పైసలు దాని విలువ ఉంటుంది, వెల చెల్లించవలసి వస్తుంది. సామాన్య ప్రజలు, పేదవారు అసలు దాన్ని కొనలేరు. But the Father's gift is not like that. అయితే తండ్రి అనుగ్రహించే బహుమానం అలాంటిది కాదు. It is universal, unlimited, and all the people of the world can have him. అందరి కొరకైన ఏ హద్దులు పరిమితులు లేనిది, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకోదగినటువంటి బహుమానం. No one, no matter how poor, is excluded. చూడండి, ఎంత పేదవారైనా కానీ వారే మినహాయించబడలే. In 1 John 2:2 it is written, యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 రాయబడింది, he is the propitiation for the sins of the whole world. చూడండి, లోకుల అందరి కొరకే ఆయనే పాపమునకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. And in Hebrews 2:9 plainly states హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 రాయబడింది ఎంతో స్పష్టంగా, that Jesus Christ tasted death for every man. యేసు ప్రభువారు మనుషులందరి కొరకే మరణమును రుచించాడు. He died for every man, అందరి కొరకు, మానవులందరి కొరకు whether they మరణించాడు. are wealthy people or poor people, వారు సంపన్నులైనా పేదవారైనా, educated or uneducated, చదువుకున్న వారైనా చదువు లేని or an వారైనా, American or an Indian. అమెరికా వాళ్ళైనా భారతీయులైనా, God's gift is unlimited in nature. దేవుని యొక్క బహుమానము మనం సహజంగా ఆలోచన చేస్తే అది పరిమితి లేనిది, అందరి కొరకే అందుబాటులో No one can say tomorrow that Jesus has not died for me. యేసు ప్రభువారు నా కొరకైతే మరణించలేదు అని ఎవ్వరు చెప్పడానికి లేదు. He died for all, including you. అందరి కొరకు మరణించాడు, నీ కొరకు కూడా మరణించాడు. If you refuse to trust in Jesus Christ, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచడం విషయంలో నీవు గాని నిరాకరిస్తే, God is not excluding you, but you are excluding yourself. దేవుడు నిన్ను మినహాయించడంలో నీవే దేవుణ్ణి కాదంటున్నావు. He loved all and died for all. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. Secondly, Jesus Christ is a universal gift. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు
ప్రపంచం అంతట్లో ఉన్న ప్రజలందరి కొరకైన బహుమానము. Thirdly, మూడవది is an unspeakable gift. ఆయన చెప్పశక్యము కాని వరం. In Apostle Paul's terminology in 2 Corinthians 9:15, కొరింథీ రాసిన- is unspeakable gift. కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు తన మాటల్లో భాషలో చెప్తున్నాడు, ఆయన చెప్పశక్యము కాని దేవుని వరం. God is the giver of good gifts and perfect gifts. దేవుడు మంచి ఈవులను ఇచ్చేవాడు, పరిపూర్ణమైన ఈవులను ఇచ్చేవాడు. Unspeakable means Jesus is beyond our descriptive language. చెప్పశక్యము కాని వరం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనము వర్ణించలేము, వర్ణించ తరం కాదు. He is indescribable and inexpressible. ఆయన వర్ణింప శక్యము కానిది మనం వ్యక్తపరచజాలనేటువంటి బహుమానం. For ages, the poets and preachers have attempted to describe God's wonderful gift. తరతరాల నుండి రచయితలు గొప్ప వారు కూడా ఈ వరం గురించి వర్ణించడానికి ఎన్నో విధాలుగా But ప్రయత్నించారు. they could not describe him fully so far. కానీ ఇంతవరకు కూడా సంపూర్ణమైన విధానంలో ఆయనను గురించి వర్ణించలేకపోయారు. Jesus Christ is God's unspeakable gift. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క చెప్పన శక్యము కాని వరం. Fourthly, నాలుగవది an unchanging gift. ఎన్నటికీ మార్పు చెందని వరం అది. In Hebrews 13:8, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 Jesus Christ is same yesterday and today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. Times change. కాలములు మారిపోతాయి, Attitudes and tastes will change. వైఖరి మారిపోతుంటుంది, అభిరుచులు మారిపోతుంటాయి. Our science books will change. కాబట్టి మన యొక్క పుస్తకాలు గ్రంథాలు Our మారిపోతుంటాయి, styles will change. మన యొక్క మరి విధానాలు మారిపోతుంటాయి. And nearly everything we know changes. ఇక దాదాపుగా అన్నిటిలో మార్పు వచ్చేస్తుంది. One of the great leaders of India told, change is the law of life. భారతదేశంలో ఒక గొప్ప నాయకుడు అన్నాడు కదా, మార్పు అనేది మన జీవిత నియమావళి అంటారు. It is Manava Sahaj. అది మానవ సహజం. But Jesus Christ is God's unchanging gift. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పశక్యముగా లేదా ఎన్నటికీ మార్పు చెందని దేవుని వరమై ఉన్నాడు. There can be no moral change in Jesus. యేసు ప్రభువారిలో ఏ విధంగా నైతికమైనటువంటి మార్పులు కూడా ఏమి His ఉండవు. qualities like wisdom, knowledge, understanding, patience, they do not change. ఆయన యొక్క లక్షణాలు, ఆయన వ్యక్తిత్వంలో ఆయన జ్ఞానమే కావచ్చు, గ్రహింపు గాని, ఆయన గొప్పతనం దేనిలో కూడా మార్పు రాదు. All that Jesus is, he always has been in the past. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు Today ప్రభువారు what Jesus is, in the past also he is same. ఈ రోజు యేసు ప్రభువారు ఏమై ఉన్నారో గతంలో కూడా అదే, ఆయన ఏ మార్పు లేనివాడు. And not only that, he ever will be in future like that. అంతేకాదు రాబో దినాల్లో భవిష్యత్తులో కూడా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు. There is no change in his saving power. ఆయన రక్షించే మాటకు వస్తే కూడా రక్షణ శక్తిలో కూడా మార్పు We ఉండదు. can enjoy today the same savior and salvation which our forefathers have enjoyed 1000 years ago. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పితరులు అనుభవించినటువంటి ఆ రక్షణ శక్తి, ఆ రక్షకుణ్ణి ఈ రోజు మనమును అనుభవించగలం. So అదే fourthly, విధంగా he is an unchanging gift. నాలుగవది ఆయన ఎన్నటికీ మార్పు చెందని వరము, And బహుమానమే. fifthly, ఐదవది he is an undeserved gift. We are not worthy for that. చూడండి, మనము అనర్హులం దానికి, అయినా కానీ ఆయన మన బహుమానంగా The అనుగ్రహించబడ్డాడు. gift of salvation cannot be earned. రక్షణ బహుమానము, వరము అనేది ఎన్నటికీ మనం సంపాదించుకోలేని. It is an undeserved gift. కాబట్టి మీరు అనర్హులము మనం ఆ బహుమానానికి. Salvation is wholly by grace. రక్షణ కేవలము అది కృప ద్వారా మాత్రమే. Ephesians 2:8 and 9 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో For by రాయబడింది. grace are ye saved through faith, and that not of yourselves, it is the gift of God, not of works, lest any man should boast. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. Salvation is by God's grace, but not by our works. రక్షణ అనేది దేవుని కృప వలన కలుగుతుంది, కానీ మన క్రియల వలన కలిగేది కాదు. However, we are saved to do good works. ఏదేమైనా మనము సత్క్రియలు చేయుట కొరకై రక్షింపబడిన వారం. Good works are the fruit of salvation. సత్క్రియలు అనేవి రక్షణ ద్వారా వచ్చే ఫలితాలవి. For example, ఉదాహరణకి the Samaritan woman was saved miraculously. సమరయ స్త్రీ ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో రక్షించబడింది. And Jesus said unto her at the well in John 4:10, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువారు బావి యొద్ద ఉన్న సమరయ స్త్రీతో చెప్పాడు, If thou knewest the gift of God, and who it is that saith to thee, Give me to drink, thou would have asked of him, and he would have given thee living water. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని
ఆమెతో చెప్పెను, God's gift is an undeserved gift. దేవుని యొక్క వరము అనేది మనం దానికి అనర్హులం మనం. Sixthly, ఆరోది, it is an unclaimed gift. So far, many people have not claimed it. ఇది ఇంతవరకు కోరుకోలేదు, చాలా మంది దానిని అంగీకరించలేదు, కోరుకోనటువంటి బహుమానం. Though God has given His Son as gift to the whole world, దేవుడు తన కుమారుని ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకే వరముగా ఇచ్చినప్పటికీ He has not been received as a savior by the whole world still. ఇంతవరకు కూడా ఆయనను ప్రపంచంలో చాలా మంది రక్షకుడుగా ఆయనని కోరుకోలేదు, అంగీకరించలేదు. Jesus Christ tasted death for every man. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకై మరణం రుచించారు. But sad thing is, every man is not trusting Christ for salvation. అయితే విచారకరమైన సంగతి, ప్రతి మనుష్యుడు కూడా మరి రక్షణ కొరకై క్రీస్తును నమ్మటం లేదు. To multiple millions, lakhs of people, Jesus Christ is still a stranger. లక్షలాది మంది ప్రజల కొరకై ఈనాటికి కూడా యేసు ప్రభువారు ఇంకా ఎవరో తెలియని వాడుగా, పరాయివాడుగానే ఉన్నాడు. They have not received Him. వారు ఆయనను అంగీకరించలేదు. Dear ones, ప్రియులారా, when we purchase costly gifts to our children or friends, మన పిల్లల కొరకు కానీ స్నేహితుల కొరకు మనం ఖరీదైన బహుమతులు కొన్నప్పుడు if they won't receive them, వారు వాటిని వారు అంగీకరించకపోతే, తీసుకోకపోతే we will be very sad. మనం ఎంతో దుఃఖిస్తాం, How విచారిస్తాం. sad to imagine that after sacrifice and expense, some gift is unclaimed and some package is unopened. ఎంతో ఖరీదైనది, ఎంతో విలువ పెట్టి క్రయము చెల్లించబడి అనుగ్రహించబడినటువంటి లేదా మనకి ఇవ్వబడినటువంటి ఆ బహుమానాన్ని ఇంకా మనం తెరవకుండా, దాని గురించి పట్టించుకోకుండా ఉండడం అనేది ఎంత విచారము, ఎంత దుఃఖం. How sad the giver must feel to think that the gift is not wanted. మరి ఆ ఇచ్చిన వాడు, ఆ దాత, ఇది మనం దాన్ని అంగీకరించకుండా మనకేది అవసరం లేదు అన్నట్టుగా చూస్తున్నప్పుడు ఆయన ఎంత బాధపడతాడు అని ఎంత Yet the విచారిస్తాడు. greatest gift of all, Jesus Christ, is still unclaimed by many. చూడండి, అన్నిటికన్నా గొప్పదైన బహుమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంకనూ చాలా మంది కోరుకోవడం లేదు. Seventhly and finally, ఏడవది, ఆఖరిది, about the gift. ఈ బహుమానం గురించి. It is a unique gift. ఇది అసమానమైన విశిష్టమైనటువంటి బహుమానం. One may ask, why should I receive this Jesus Christ as a gift? ఎవరైనా అడగొచ్చేమో, యేసుక్రీస్తుని నేను బహుమానంగా, వరంగా ఎందుకు అంగీకరించాలి? It is because He is the only one that can save you from sin, death and hell. ఎందుకనగా ఈయన ఒక్కడు మాత్రమే నిన్ను పాపము నుండి, మరణము నుండి, నరకము నుండి కూడా నిన్ను రక్షించగలిగిన వాడు ఈ బహుమానమే. Jesus said in John 14:6, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినారు, I am the way, the truth and the life. No man cometh unto the Father but by me. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోకంలో నా తండ్రి యొద్దకు రాలేడు. Peter proclaims in Acts 4:12 పేతురు అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ప్రకటించాడు, that there is salvation only in the name of Jesus. యేసు నామములోనే రక్షణ కలుగుతుంది. This morning hour, ఈ ఉదయకాలము, on this Christmas day, ఈ క్రిస్మస్ దినాన perhaps there are some who are hearing these words who have not received this free gift so far. ఒకవేళ వింటున్న వారిలో కొందరు ఈ ఉచితముగా అనుగ్రహించబడుతున్న ఈ బహుమానాన్ని ఇంతవరకు కూడా మీరు అంగీకరించకుండా ఉన్నారేమో. Jesus Christ is the free gift of God to all mankind, even to you also. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వరముగా మనుషులందరి కొరకై నీకు కూడా ఆయన అనుగ్రహించబడ్డాడు. Today on this Christmas day, ఈ రోజు ఈ క్రిస్మస్ దినాన you can open your heart to Jesus by confessing your sins, నీ పాపములు ఒప్పుకొనుట ద్వారా యేసు ప్రభు కొరకై నీ హృదయాన్ని తెరవచ్చు. and then you can be washed by His precious blood. ఆయన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా నీవు కడగబడవచ్చు. Then this day will be a great day in your life. అప్పుడు ఈ దినం, ఈ రోజు నీ జీవితంలో ఎంతో గొప్పదిగా This మారుతుంది. Christmas day will be truly a joyful day in your ఈ life. క్రిస్మస్ దినము నీ జీవితంలో నిజంగా సంతోషదాయకమైన దినంగా ఉంటుంది. This joy is not only for today or tomorrow, it is forever. ఈ సంతోషం ఈ రోజు కొరకు, రేపటి కొరకు మాత్రమే కాదు, చిరకాలము నిలిచి ఉండే సంతోషంగా ఉంటుంది. Jesus Christ not only being born in Bethlehem, but He can be born in your heart today. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములోనే జన్మించడం కాదు, ఈ రోజు నీ హృదయములో కూడా ఆయన జన్మిస్తాడు. Open your heart. నీ హృదయాన్ని తెరు. Enjoy this joy. ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని నీవు అనుభవించు. Enjoy the salvation and the glory of God in your life. నీ జీవితంలో రక్షణయు దేవుని యొక్క మహిమను నీవు అనుభవించు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.